బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. తగ్గేదలే స్టార్ట్ అయింది. అండ్ తగ్గేదలే ఈ ఒక సపరేట్ ఊపు వచ్చింది. ఎప్పటి నుంచి? ఒంగోలులో రైస్ కాలేజ్ వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఒక ఊపు తెప్పిస్తారు. అటు స్టడీస్ అయినా ఇటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా #1 ఎవరు? లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోంది తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే ఒంగోలు మీద ఒట్టేసి చెప్తున్నా, మాటతో వణికిస్తా. ఓకే ఓకే తొడగొట్టి చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని పడగొట్టి చూపిస్తా. మీరు పడగొట్టిన రవి పందిని కొట్టిన రవి కాలేజ్ స్టాప్ మేమే. నేను నిన్ను ఎప్పుడన్నా కొట్టినా? రవి ఇది క్లాస్ లోనే సరిగ్గా ఉండదు, టాప్ లో ఉండిద్దంట టిప్పులాడి. ఏంది అట్లా తిప్పుకుంటున్నా? ఓడిపోవడానికి రెడీగా ఉండి చూడు. మేము ఇక్కడికి ఓడిపోవడానికి ఒడియాలు పెట్టడానికి రాలేదే, గెలిచి చూపిస్తాం. మన ఫైట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మేడం సార్, మేడం అంతే. 3 క్వశ్చన్స్ అడుగుతా. అంటే 3 టైమ్స్ ఈ గేమ్ ఆడతాం. ఎవరైతే బెలూన్లు ఇక్కడ టేబుల్ మీద 4 బెలూన్లు ఫినిష్ చేసి మీరు రెడ్ బెలూన్ పగలగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ రెడ్ బెలూన్ పగలగొడతారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. టోటల్ 3 క్వశ్చన్స్, 2 రైట్ ఆన్సర్స్, యూ విన్ ద రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగిరిపోయింది అనుకో, కొట్టేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అది పగలగొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీరు ఫస్ట్ పగలగొట్టారు కాబట్టి ఆడియో వస్తుంది. ఆ ఆడియో వినండి. ఆ ఆడియో గురించి నేను క్వశ్చన్ అడుగుతా. ఒకటేసారి ప్లే అవుతుంది ఆడియో. ఓకే, ఆడియో ప్లీజ్. జాన్ గ్రిషో నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఇప్పటిదాకా విన్న డైలాగ్ లో నవల్స్ అని ఎన్ని సార్లు వచ్చింది? నవల్స్ 3 times. 3 times. ఎన్ని టైమ్స్ నవల్స్ అనొచ్చు? 2 times. 2 times. ప్లే. జాన్ గ్రిషో నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం ఇన్ 3, 2, 1 గో. పగలొట్టది. పాయింట్ వచ్చే అవకాశం వచ్చింది. మీరు చెప్పకపోతే వీళ్ళకి పాస్ అవుతుంది. మీరు కూడా జాగ్రత్తగా వినండి. డైలాగ్ ప్లీజ్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఈ డైలాగ్ లో కొన్ని నంబర్స్ వచ్చాయి. అవి ఏ నంబర్స్ వచ్చాయి? 20. 20.
ఒకటే 6 20 and 6. ఓకే 25 6 25 and 6 2 నంబర్స్ వచ్చినాయా? 25 and 6, 20 and 6. ఆడియో 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. 600, 6, 20 ఒక్క లెక్క ఒక్క. సో 4 నంబర్స్ వచ్చాయి. ఇద్దరు రాంగ్ చెప్పారు. మీరు ఎన్ని చెప్పారు? 20 చెప్పారు అండ్ 6 చెప్పారు. 4 జాగాలో 2 రైట్ చెప్పారు. మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారు? 6 ఒకటే చెప్పారు. ఎక్కువ కరెక్ట్ వీళ్ళే చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. ఈ ఒక్క పాయింట్ రావడం కాదు, ఈ థర్డ్ పాయింట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే రౌండ్ విన్నర్స్. పనిష్మెంట్ కూడా ఉంటది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఈ కత్తితోనే. 3, 2, 1 గో. ఆ బెలూన్ పగలగొట్టాలా? ఫస్ట్ మీరే పగలగొట్టారు కాబట్టి డిసైడింగ్ పాయింట్ గెలుచుకునే అవకాశం వచ్చింది. ఆడియో ప్లీజ్. వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపు పొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. ఇందులో ఎన్నిసార్లు పోతుంది అనే పదం వాడారు? 5 times 5 times. షూర్? 4 times 4 times. పోతుంది అని 4 times వచ్చింది. 4 5 ప్లే. వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపు పొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. రౌండ్ విన్నర్. కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో. ఓకే పనిష్మెంట్. మిర్చి సినిమాలో డైలాగ్ విన్నారు కదా, ఆ డైలాగ్ ఇప్పుడు మీరు చెప్తారు. 600 గడపలు 6గురిని తలుచుకుంటూ 350 కిలోమీటర్లు. 600 గడపలు 600 గడపలు పెద్దని నమ్ముకొని దరిద్రంకి వస్తే 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క. వాడి కొడుకొచ్చాడు. రెడీ యాక్షన్. మీ వల్ల అవ్వట్లేదు. మీకు చదువు చెప్తున్న సారీ డైలాగ్ వచ్చి చెప్తే ఎట్లా ఉండదు చూద్దాం. నువ్వు వెళ్ళు. 600 గడప ఒక ఇంటిని, ఆ ఇంట్లో పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6గురిని వెంటేసుకొని వచ్చి ఆ ధైర్యాన్నే భయపెట్టాలనుకుంటే మీరెట్టా నమ్మారా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. సార్ వచ్చాడు కాబట్టి ఇక్కడ అమ్మాయిలు కూడా అడుగుతున్నారు కాబట్టి సార్ తోనే ఒక ప్రభాస్ పాట మీద డాన్స్ స్టెప్. సార్ మీ ఎనర్జీకి, మీ డైలాగ్ కి, మీ డాన్స్ కి ప్రైజ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్
సెకండ్ రౌండ్ ఆడడానికి ఇక్కడ నుంచి ఒకరు కావాలి. సినిమా నాలెడ్జ్ బాగున్న వాళ్ళు, స్టడీస్ లో తోపులు తురుములు, టాపర్ ఆఫ్ ది బ్యాచ్, ట్రైన్డ్ ఇన్ దేహరాదూన్ అలా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఐ లైక్ వాలంటీర్షిప్. ఇక్కడ నుంచి ధారణ. నేను క్వశ్చన్ అవుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ పోస్టర్స్ మీద ఉంది. ఆన్సర్స్ తెచ్చి ఇక్కడ అతకబెట్టాలి మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ హీరో పవన్ కళ్యాణ్ గారికి బాబాయ్ అవుతాడు. 3, 2, 1 గో. ఎవరు నానైనా? నిఖిల్. నిఖిల్ అఖిల్ అఖిల్ రా పవన్ కళ్యాణ్ గారికి బాబాయ్ అవుతాడా? చెప్పురా ఎట్లా రైటో ఇది. వచ్చిందని ఏదో ఒకటి తీసుకొచ్చా. ఆవిడ తీసుకొచ్చిందని తీసుకొచ్చి. ఎవరు నానైనా? వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఎలా అవుతాడు పవన్ కళ్యాణ్ కి బాబాయ్? నేనే చేశా. నువ్వు చేసినావా? బాబాయ్ చేసేసా. నువ్వు చేసినావు పవన్ కళ్యాణ్ ఈయనకి బాబాయ్? ఎస్. నువ్వు చేయడం ఏంట్రా? ఈయన ఎవరో తెలుసా? వరుణ్ తేజ్. వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? నాగబాబు. నాగబాబు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతారో తెలుసా? అన్న. మరి అన్న కొడుకు బాబాయ్ అవుతాడు కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. యా యా. యా రైట్ ఆన్సర్. యా కంగ్రాచులేషన్. గేమ్ అర్థమైపోయింది కదా? యు నో ది డ్రిల్. ది క్వశ్చన్ ఇస్ హాయ్ రే హాయ్ జాంపండు. ఈ పాటలో కనిపించిన హీరో ఎవరు? 3, 2, 1 గో. హాయ్ జాంపండు రోయ్. సునీల్ గారు ఈ పాటలో హీరోనా? ఆయన చేసిన పాటలో ఫ్లేవర్ ఉంటది కానీ ఈయన గారు చేసింది రాంగ్. నానిగారు. నాన్నగారు చేశారా? ఏ సినిమాలో చేశారు నాన్న? హాయ్ నానా. హాయ్ నాన్నలో హాయ్ రే హాయ్ రా. ఇద్దరిది రాంగ్. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా మీకు. 3, 2. ఈయన ఖడ్గం సినిమాలో హీరో కూడా. 3, 2, 1 గో. ఇప్పటికీ ఛాన్స్ ఉంది. రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చేయండి. అల్లు అర్జున్ గారా? హాయ్ రే హాయ్ జాంపండ్ రోయ్. ఎవరైనా? ఉదయ్ కిరణ్. నీకు ఎట్లా పరిచయం? పరిచయం లేదన్న, సినిమాల్లో చూసాను. సరే హాయ్ రే హాయ్ జాంపండ్ రోయ్ ఈయన పెట్టాడు. షూరా? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మాస్ మహారాజ్ రవితేజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. యూ కెన్ గో. మెంటల్ కృష్ణ అనే సినిమాలో హీరో ఎవరు? 3, 2, 1 గో. అభినవ్, నువ్వు మెంటల్ కృష్ణ. అభినవ్ గోమతం నాన్న తెలుసా? రాజీవ్ కనకాల గారు మెంటల్ కృష్ణనా? ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. మెంటల్ కృష్ణ ఆయన టెంపర్ లో కూడా నటించాడు. 3, 2, 1 గో.
కృష్ణకి ప్రభాస్ గారికి సంబంధం ఏమైనా ఉందా? ఎందుకు తెచ్చినావు ఆన్సర్? ఏమో. మోహన్ బాబు గారు శివ. మీకు వన్ లాస్ట్ క్లూ. మెంటల్ కృష్ణకి ఒక అలవాటు ఉంది, మేనరిజం ఉంది. ఇలా అంటూ ఉంటాడు, రాజా ఐ లవ్ యూ రాజా. 3, 2, 1 go. జయసుధా గారు రా. రాజా లవ్ యూ రాజా. ఎవరు ఆయన? మెంటల్ కృష్ణ. మెంటల్ కృష్ణనా? ఆయన చేసిన సినిమా పేరు కాదు, ఆయన పేరు చెప్పు. ఆయన ఒరిజినల్ పేరు రాజా. ఆ? రాజా. రాజానా? కాదు, పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు. రైట్ ఆన్సర్. రైస్ కాలేజ్ నుంచి విన్నర్ కి ఉన్న చోట బాగా డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తున్నారంటే మిల్చేస్తా. మ్యూజిక్. Run, 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 run. Gotta win the heart of every sexy woman. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డా. ఆల్రైట్, సో మీకు బిగ్ సైజ్ ఒక చెప్పు ఇచ్చాం, దాంట్లో ఒక స్మాల్ సైజ్ చెప్పు పెట్టాం. ఆ చెప్పు పెట్టుకొని ముంగట 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో బాల్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, మెల్లగా పాక్కుంటూ అవి కింద పడకుండా తీసుకెళ్లి ఆ పెద్ద రింగ్ లో వదిలేయాలి. 3 minutes తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫస్ట్ బాల్స్ పెట్టేసుకో. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే సోడక సిట్టి మంటలు పుట్టి, ఫైర్ ఇంజన్ తిరుగుతాంద గంటలు కొట్టి. రైల్ ఇంజిన్ లా ఊతలు పెట్టి ఐమంతా గడిపేయకు మాటలతోటి. ఎండల్లో నువ్వు తిరగొద్దే, సూర్యునికే చెమటట్టుద్దే. చింతంతాన్నే దాచొద్దే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోతే. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్, అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.
ఆగమాగం చేసారు, మొత్తానికి 3 వేసారు. వీళ్ళు 1 2 3 4 5 6 7 8. లవ్లీ, వెరీ వెల్ ప్లేడ్. రైస్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. 30 years of ETV జర్నీలో మా తగ్గేదలే షీల్డ్. దిస్ స్పెషల్ వన్ గోస్ టు డాక్టర్ ఎన్వి రఘుబాబు గారు. అది ఈ రోజు ఎపిసోడ్ కథ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేఫ్.